సావిత్రిబాయి ఫులే ఎంత కష్టపడిందమ్మా? మీరు ఒక్కసారి చదవండి సావిత్రిబాయి ఫులే చరిత్ర. అమ్మాయిలు ఈరోజు మీరు ఇంతగా చక్కగా చదువుకుంటున్నారంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ. ఆ తల్లి పడిన కష్టం. ఆ కాలంలో అమ్మాయిలకు చదువేంటి అని గేలి చేసిన సమాజం, ఆవిడ స్కూల్ పెట్టి వెళుతుంటే ఆవిడకు పేడ నీళ్లు కొట్టిన సమాజం ఇది. అయినా కూడా సంచిలో ఒక కొత్త చీరను తీసుకువెళ్లి ఈ పేడ నిండిన చీరను పక్కన పెట్టి కొత్త చీర వేసుకుని పిల్లలకు పాఠాలు చెప్పి అమ్మాయిలకి మళ్ళా సాయంత్రం ఆ చీర ధరించి మళ్ళా పేడ నీళ్లు కొట్టించుకుంటూ వెళ్ళిందంటే ఎక్కడి కంఫర్ట్ జోన్ అది? చూడండి, ఒక మహా గొప్ప చరిత్రలో ఆవిడ మిగిలిపోయింది. ఈ రోజు మీరందరూ చదువుకుంటున్నారంటే ఆ వ్యక్తి. కాబట్టి ఆవిడ కూడా 4 లక్ష్యాలు పెట్టుకుంది. నా లక్ష్యం నా దేశంలో ఉన్న అమ్మాయిలకు చదువు. దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అనగారిన జీవితాలు